ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, ఒకరోజు ఒక ఆంగ్లేయ అధికారి బాబా దగ్గరికి రాబోతున్నారు. ఒక రోజున పొద్దున్నే బాబా అనవసరంగా ఆవేశపడిపోతూ, ఒక మందాదుడు నన్ను చూడాలని వస్తున్నాడు. అందరిలాగే కాళ్ళు చేతులు వంటి అవయవాలు ఉన్నాయి, నన్ను చూసేదేమిటి, చూడనక్కర్లేదు అని అరుస్తున్నారు. బాబా ఎందుకలా ఆవేశపడ్డారు, ఎవరిని ఉద్దేశించి అలా అరుస్తున్నారు, అక్కడున్న భక్తులకు అర్థం కాలేదు. కాసేపటి తర్వాత రెవెన్యూ కమిషనర్ కార్టీస్, ఆయన భార్య, ఆ జిల్లా కలెక్టర్ మార్కెస్ షిరిడీ వచ్చారు. బాబా కీర్తి ప్రతిష్టలు విని ఆ ఆగ్నేయ అధికారులు బాబా మహిమలు చూడాలని వచ్చారు. బాబా సమక్షంలో తమ అధికార దర్పాన్ని చూపించుకోవాలని వచ్చారు. కమిషనర్ కార్టీస్ శ్యామ్ను పిలిచి, పెద్దదొరలు దర్శనానికి వచ్చారని చెప్పు, బాబాను త్వరగా రమ్మను అన్నాడు. శ్యాము అతడి వైపు ఎగాదిగా చూసి, ఎవరి ఆజ్ఞకు బాబా లొంగరు, ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే బాబా దయ కోసం వేసి ఉండాల్సిందే అని చెప్పారు. నిష్ఠార్ఘంగా అధికారులకు మతిపోయినట్లయింది. అయినా చేసేదేమి లేక కుర్చీలు తెప్పించుకొని వేసుకుని మసీదు ముంగిట్లోనే కూర్చున్నారు. అరగంట తర్వాత బాబా జోల భుజాన వేసుకొని భిక్షాన కోసం బయలుదేరారు. తన ముంగిట కూర్చున్న అధికారాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అది గ్రహించే శ్రీమతి కార్టెస్ చప్పున లేసి, బాబా మీతో మాట్లాడాలని వచ్చాము అంది. భిక్షాట వెళ్తున్నాను, అరగంట ఆగు అని చెప్తూ వెళ్ళిపోయారు బాబా. అధికారులు ఉసరుమంటూ చతికిలబడ్డారు. అరగంట దాకా రాననుకున్న బాబా 10 నిమిషాల్లోనూ తిరిగి వచ్చారు. ఆయన తమ కోసమే త్వరగా వచ్చారని అనుకుంటున్నారు. తీస్ మళ్ళీ లేచి నమస్కరించింది. బాబా ఆమె వైపు చూడనైనా చూడకుండా భిక్షాన పూర్తిగా కాలేదు. 1 గంట ఆగు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆగ్నేయ అధికారుల అహంకార మందము ఒక్క దెబ్బకు దిగిపోయింది. వాళ్ళు ఉన్నంతసేపు బాబా తిరిగి రాలేదు. తమకు బాబా దర్శనం ఇవ్వరని గ్రహించిన అధికారులు నిస్సృహంతో వెళ్ళిపోయారు. ఇలా అధికారాన్ని తిరస్కరించి సత్పురుషులైన వాళ్ళు అధికారుల పాలకులు వెన్ను కోసం పాకులాడకూడదని తెలియపరిచారు బాబా. ఓం సాయిరామ్.